ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మనం మెయిన్గా మనకి పల్వరైజర్లోంచి వచ్చిన ఘనజీవామృతం అంతా ఒక చోట వేసుకొని దాంట్లో పంచగవ్య మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం కదండి. ఆ పంచగవ్య ప్రాసెసింగ్లో వచ్చిన సెడిమెంటేషన్ ఉంటుందండి. అంటే మనం వడకట్టి తీసేస్తాం. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ఇవన్నీ వేసి మనం అందులో ఊరబెడుతున్నాం కదండి. ఊరబెట్టిన తర్వాత ఈ 21 days ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత పంచగవ్య తీసి అంటే మనకు స్ప్రేయర్స్లో కానీ డ్రిప్పుల్లోని పంపించడానికి ఒక హై క్వాలిటీ పంచగవ్య వస్తుంది, అది ఉంచుతాం. ఇది తీసేసిన తర్వాత మిగిలిపోయిన సెడిమెంటేషన్ అంతా ఒక చోట కలెక్ట్ చేసి అవన్నీ డ్రమ్స్లో పెడతామండి. అది ఘనజీవామృతంకి ఎన్రిచ్మెంట్కి యూజ్ చేస్తామండి. ఫస్ట్ స్టేజ్లో అది చేస్తాం ఒక 1 week. అది అయిపోయిన తర్వాత ఇదే దాంట్లో మనకి గోకృపామృతం అని ఉంటుందండి. అంటే మజ్జిగ, బెల్లము, గోకృపామృతం ఈ మూడిటితో మనం 200 లీటర్ డ్రమ్స్ తయారు చేసుకుని అవి కూడా యూజ్ చేస్తామండి. వీటితో పాటు థర్డ్ స్టేజ్లో ఏంటంటే బయోచార్ అని ఒకటి ఉంటుందండి. అంటే బొగ్గులు చార్కోల్ని తీసుకుని మనం దాంతోపాటు బెల్లము, ఆవు మూత్రం ఈ 2 వేసి 200 లీటర్ డ్రమ్స్లో ఊరబెట్టి తయారు చేస్తామండి. మనం అది కూడా ఎన్రిచ్మెంట్కి యూజ్ చేస్తాం. సో మన ఘనజీవామృతంలో ఏంటంటే మనకు మెయిన్ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన ఘనజీవామృతాన్ని మెయిన్ మదర్ కల్చర్ మెయిన్ ఫార్ములా అదేనండి. సో దానికి మనం స్టేజ్ బై స్టేజ్ ఎన్రిచ్మెంట్ చేసుకుంటే ఏమేం చేసామంటే బయోచారు, పంచగవ్య, గోకృపామృతం ఈ 3 కూడా దీనికి యాడ్ చేస్తున్నామండి. అంటే బల్క్లో మనం తయారు చేస్తూ రైతులకి కెమికల్స్కి ధీటుగా మనకి ప్రకృతి వ్యవసాయంలో అంత అద్భుతంగా రిజల్ట్స్ రావాలని చెప్పి మనం ఇన్ని రకాల ఎన్రిచ్మెంట్స్తో మన ఘనజీవామృతాన్ని తయారు చేస్తున్నామండి.